ఫ్రెండ్స్ టెక్నోస్ 1937 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి April 1, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు ఫస్ట్ కాబట్టి April 1 అంటే గుర్తొచ్చేది మనకి ఫూల్స్ డే. సో ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ని మీరు ఫూల్స్ చేసే ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా చేయండి. లైట్ హార్టెడ్ పేషెంట్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫూల్స్ చేయడం ఏమో కానీ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఫూల్స్ చేసి ప్రాంకులు చేసే క్రమంలో కొద్దిగా జాగ్రత్తగా చేయండి. మనం న్యూస్లోకి వెళ్దాం. ఫూల్స్ డే కాబట్టి చాలా బ్రాండ్స్ మనల్ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఒప్పోది కొద్దిగా బాగా అనిపించింది. ఒప్పో X Cube అని చెప్పేసి ఒక క్యూబ్ ఫోన్ అంట, క్యూబ్ ఫోన్ లాగా టీచ్ చేస్తూ ఉంది. దీన్ని $333 అని చెప్పేసి మొత్తం అసలు అది నిజంగానే ఒక ఆర్టికల్ లాగా వదిలారు. సో ఇది ఒప్పో CEO కింద ట్వీట్ కింద రిప్లై ఇచ్చాడనమాట. ఇది ఎప్పుడు చేశారు నా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి. సో అది ఫూల్ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. క్యూబ్ ఫోన్ లేదు, తొక్కలేదు. ఇట్లా చాలా బ్రాండ్స్ ట్రై చేస్తాయి అన్నమాట ఫూల్ చేయడానికి. ఇంతకుముందు బాగా ట్రై చేసే వాళ్ళు ఇప్పుడు తగ్గించేశారు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 13T బాక్స్ బయటకు వచ్చింది. ఇంతకుముందు వరకు మనం OnePlus 13 మినీ అని చెప్పేసి ఉండొచ్చు, లేకపోతే 13T అని రెండిట్లో ఏదో ఒక పేరు అనుకున్నాం కదా. ఇప్పుడు పేరు కన్ఫర్మ్ అయిపోయింది. OnePlus 13Tగా రాబోతుంది. చిన్న సైజ్ ఫోన్ OnePlus నుంచి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అండ్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 250 MP కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6200 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చిన్న సైజ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కెపాసిటీ చూడొచ్చు. 6200 mAh బ్యాటరీతో వస్తుంది. కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకు వస్తుంది. 50 నుంచి 55,000 మధ్యలో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ OnePlus కాబట్టి నేను 50 నుంచి 60,000 దగ్గరికి వెళ్తా. 60,000 దాకా ఏ ప్రైజ్లో రావచ్చు. ఇది మోస్ట్లీ ఇండియాలో జూన్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ ఫోన్ని. గ్లోబల్గా ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ మన Pixel 9a లాంచ్ చేశారు లాస్ట్ మంత్. దీని కంప్లీట్ స్పెక్స్ ఇవన్నీ ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఏప్రిల్లో తీసుకొస్తామని చెప్పారు కానీ డేట్ ఏమి అనౌన్స్మెంట్ అయితే లేదు. April 16 Pixel 9a ఇండియాలో సేల్కి తీసుకురాబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. సో April 16 మనం Pixel 9a ఇండియాలో చూడొచ్చు. అండ్ ఇవి ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. 50,000 ఆ రేంజ్లో పెట్టచ్చు, కానీ సేల్స్ తక్కువగా వస్తాయి. దసరా సేల్ ఆ టైంలో చాలా తక్కువగా అయితే ఏ సిరీస్ వస్తుంటాయి. అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు పబ్లిక్ వీటిని కొనడానికి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 18.4 అప్డేట్ రిలీజ్ చేస్తుంది. మీరు ఒక ఐఫోన్ యూస్ చేస్తుంటే వెళ్ళి సెట్టింగ్స్లో, జనరల్ సెట్టింగ్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేసుకోండి. మీకు 18.4 అప్డేట్ అయితే ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా మన లాంగ్వేజ్ UIలో ఇంగ్లీష్ తీసేసి మనం తెలుగు పెట్టుకోవచ్చు. దీని గురించి నేను షార్ట్ వీడియో కూడా చేశాను. అది మీకు 18.4లో వస్తుంది. అండ్ ఇంకా మనం ఇంగ్లీష్ యూఎస్ని పక్కన పడేసి యాపిల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ ఇండియా కూడా మీరు పెట్టేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇండియాకి అఫీషియల్గా యాపిల్ ఇంటెలిజెన్స్ 18.4 అప్డేట్తో పాటు వచ్చింది. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. 2 షార్ట్ వీడియోస్ చేశాను. ఆ 2 వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చేసుకుంటే iQOO 12 39,999కి వస్తుంది. లోయెస్ట్ ప్రైస్, ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా. ఒకవేళ మీ దగ్గర అమెజాన్ పే ICICI కార్డు ఉంటే మాత్రం అక్కడ మీకు ఇంకా $2,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా $2,000 సేవ్ చేసుకోవచ్చు. సో ఇది లోయెస్ట్ ప్రైస్ iQOO 12కి. ఇంకా వీళ్ళు ఒక 1 year సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా పెంచారు. Android 18 వరకు మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి EV లీక్స్ Motorola H60 Proని టీజ్ చేస్తున్నాడు. Motorola H60 Pro కూడా తొందరలో రావచ్చు. రేపు H60 Fusion లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రో మోడల్ మేబీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో రావచ్చు, మంత్ ఎండింగ్లో ఎప్పుడైనా తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో MediaTek ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. MediaTek 8350 ప్రాసెసర్. ఇది రీసెంట్గా వచ్చిన ఒప్పో Reno 13 Proలో చూసాం. 8350 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 27,999 ఆ రేంజ్లో వస్తుంది. విత్ ఆఫర్స్ కలుపుకొని 30,000 ప్రైస్ పెడతారు. ఆఫర్స్ కలుపుకొని 28,000 అలా అయితే దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి గిబ్లీ ట్రెండ్. ఇప్పుడు ఎవరు చూసినా కానీ గిబ్లీ ఎఫెక్ట్ అయితే యూస్ చేస్తున్నారు. వాళ్ళ ఫొటోస్ని అప్లోడ్ చేయడం ChatGPTలో దాన్ని అడగడం క్రియేట్ చేయమని చెప్పేసి అది క్రియేట్ చేస్తుంది. నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను. ఫ్రీగా అయితే వాడుకోవచ్చు మీరు. మూడు అయితే ఫ్రీగా అయితే వస్తాయి. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతుంటే చాలా టైం తీసుకుంటుంది. ఎవరైతే ChatGPT CEO ఉన్నాడు ఆల్ట్మ్యాన్ కూడా సో కొద్దిగా మా గ్యాప్ ఇవ్వండి, మా వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు చాలా. ఇవన్నీ క్రియేట్ చేయడానికి చాలా ప్రెజర్ పడుతుంది, కొంచెం తక్కువ వాడండి అంటున్నారు. ChatGPTకి చాలా ట్రాఫిక్ వచ్చింది ఈ గిబ్లీ ట్రెండ్ వల్ల. ఫస్ట్ టైం ChatGPT లాంచ్ చేసినప్పుడు చాలా వార్తల్లో ఉంది అది. అప్పుడు కూడా అంతమంది, అప్పుడు 5 రోజులు పట్టింది అంటే ఒక 1 million, ఒక 10 లక్షల మంది ChatGPT యూస్ చేయడానికి. ఇప్పుడు జస్ట్ ఒక్క రోజులోనే 10 లక్షల మంది వచ్చారు ఈ గిబ్లీ ట్రెండ్ యూస్ చేస్తూ. సో అక్కడ బాగా ట్రాఫిక్ పెరిగింది వీళ్ళకి. అండ్ అందుకే వీళ్ళు కొద్దిగా వాడకం తగ్గించమని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ప్రెజెన్స్ మీకు లేదు, అసలు మీ ఫోటోస్ సోషల్ మీడియాలో లేవు. సో మీరు అసలు సోషల్ మీడియాలో కనపడకూడదు అనుకుంటున్న వాళ్ళు దీన్ని యూస్ చేయడం పోవడం మంచిది. ఎందుకంటే మీ డేటాను వాళ్ళకి ఇస్తున్నారు, మీ ఫోటోని, మీ ఫేస్ని వాళ్ళకి ఇస్తున్నారు. సో తర్వాత దాన్ని వాళ్ళు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మీరు పబ్లిక్గా ఇచ్చేస్తున్నారు. సో ఒకవేళ మీరు పబ్లిక్లో మీ ఫోటో ఉంటే ప్రాబ్లం లేదు అనుకుంటే ఇవ్వండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మేము కనిపిస్తూనే ఉంటాను. సో నేను ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో ఎవరైతే ప్రైవేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారో, అసలు సోషల్ మీడియాలో ప్రొఫైల్ మెయింటైన్ చేయకుండా, సో అట్లాంటి వాళ్ళు
ఫోటోలు ఇవ్వకపోవడం మంచిది ఈ గిబ్లీ ట్రెండ్లో. అండ్ ఇది ఎంతలా పాపులర్ అయిందంటే ఇది ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఒక 3 మాత్రం ఫ్రీగా మనం చేసుకోవచ్చు. సో ఎవరైతే ChatGPT పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ₹2000 ఉంటుంది నెలకి ChatGPT పెయిడ్ తీసుకోవాలంటే. వాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నారంటే ఇవి క్రియేట్ చేసి ఇస్తున్నారు. గిబ్లీ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క ఫోటోకి ₹70, ₹90 అట్లా కూడా ఛార్జ్ చేసి క్రియేట్ చేసి ఇస్తున్నారు. అలా కూడా క్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది. అట్లా ఉంది పబ్లిక్. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఎక్స్ని XAIలో కలిపేశాడు. XAI కూడా ఏందే, సో దానికి ఇంకా తక్కువ రేట్ కమ్మినట్టు చెప్తున్నాడు. ఈయన ట్విట్టర్ని 44 బిలియన్కి ఏమో కొన్నాడు, 33 బిలియన్కి XAIకి దీన్ని అమ్మేశాడు, దానిలో మెర్జ్ చేసేసాడు. XAI కంప్లీట్గా AI మీద వర్క్ చేస్తుంది కదా, సో దానిలో కలిపేస్తే ఏ ఫీచర్స్ ఇంకా ఎక్కువ Xలో ఇంటిగ్రేట్ చేస్తారు అన్నట్లుగా చెప్తారు. నెక్స్ట్ ఒకసారి బ్లింకిట్ ఇప్పుడు ఏసీలను కూడా ఇంటికి 10 మినిట్స్లో డెలివరీ అయితే చేస్తుంది. ప్రజెంట్ లాయిడ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఓన్లీ ఢిల్లీలోనే ఇప్పుడు ప్రజెంట్ ఇవి డెలివరీస్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్లో అన్ని బ్రాండ్స్తో తీసుకుంటా అని చెప్తున్నారు. అండ్ అన్ని సిటీస్కి దీన్ని తీసుకొస్తా అని చెప్తున్నారు. మీరు ఏసీ బుక్ చేసుకుంటే 10 నిమిషాలు డెలివరీ చేస్తారు. 24 అవర్స్ లోపు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. అండ్ ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా దీని గురించే సాయి అడుగుతున్నారు. ఏదైతే మనం ఇప్పుడు బ్లింకిట్ జెప్టో ఇట్లా కొంటుంటాం కదా, ఎలక్ట్రానిక్స్ ఒకవేళ కొంటే దాని వారంటీ సంగతి ఏందని అడుగుతున్నారు. మన వారంటీ ఏదైతే స్టాండర్డ్ వారంటీ ఉంటుందో, మీరు మొబైల్ కొంటే కంపెనీ ఎన్ని నెలలు ఇస్తుంది, 12 నెలలు ఇస్తుంది, అంటే 1 ఇయర్ వారంటీ ఇస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే 1+1 ఎక్స్ట్రా 2 ఇయర్స్ అట్లా ఇస్తుంది కదా. ఏదైతే కంపెనీ సైడ్ నుంచి మీకు వారంటీ వస్తుందో అదే మీకు అప్లికబుల్ అవుతుంది. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. ఆ కంపెనీ సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు IMEI నెంబర్ చెక్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోద్ది ఎప్పటి నుంచి ఇది యాక్టివేట్ అయింది, ఎంతవరకు దీనికి వారంటీ ఉంది, దాని ప్రకారం వాళ్ళు సర్వీస్ అయితే చేస్తారు. అండ్ ఈ సర్వీస్ సెంటర్ గురించి నేను నైక్ సర్వీస్ సెంటర్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే సర్వీస్ సెంటర్లు ఎలా జరుగుతుంది అండ్ ఎలా వాళ్ళు చెక్ చేస్తారు కంప్లీట్గా ప్రాసెస్ అంతా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే లేకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ వస్తారు కర్ణాటకలో ఒక పెద్ద ఆవిడ ఏజ్ 82, పెద్ద ఆవిడ వచ్చేసరికి 79 ఏజ్ ఉంటుంది. సో వీళ్ళని కూడా వదలలేదు స్కామర్స్. పాపం వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఆ వయసులో సోషల్ మీడియా కూడా ఎక్కువ యూజ్ చేయరు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి స్కామర్ ఫోన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్లో యాక్టివేట్ అయింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని బెదిరించారు. సో వాళ్ళు కూడా భయపడిపోయారు. వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, పోలీసులు అనుకుని వాళ్ళు కూడా భయపడిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే 5 లక్షలు ఇస్తే మేము మేనేజ్ చేస్తాం, ఏమీ బయటికి రాకుండా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. 5 లక్షల రూపాయల దగ్గర ఆగర కావాలి, ఇచ్చే కొద్దీ అడుగుతూనే ఉంటారు. అట్లా దగ్గర 50 లక్షల రూపాయల వరకు వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు అడుగుతున్నారు. అంత దరిద్రులు అన్నమాట, అంత సన్నాసులు వీళ్ళు. అసలు ఆశ చాలదన్నమాట వీళ్ళకి. సో ఇంకా వాళ్ళు ఏం తట్టుకోలేక ఇంక కనీసం వాళ్ళ బాధ బయటకు కూడా చెప్పుకోకుండా, కనీసం పోలీస్ స్టేషన్కి ఇట్లాంటి కూడా వాళ్ళు ఏం అప్రోచ్ అవ్వకుండా ఇద్దరు చనిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు అయితే చనిపోయారు. సో ఇది చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి మనం వింటున్నప్పుడు. సో ఇట్లాంటి మనం ఎడ్యుకేట్ చేయాలి, చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఏంది. ఇప్పుడు ఎవరైతే యూత్ ఎక్కువ, మీరు సోషల్ మీడియా ప్రెజెన్స్ మీకు ఉంటుంది, ఏం జరుగుతుంది మన సొసైటీలో, ఏది మంచి ఏది చేయడం మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకండి. లిఫ్ట్ చేసినా కానీ, అవతల వాళ్ళు మిమ్మల్ని బెదిరించినా కానీ అసలు మీరు తప్పు చేయనప్పుడు భయపడకండి, మీరు డబ్బులు ఇట్లాంటివి వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పేసి కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి. సో లేకపోతే ఇట్లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ తెలియవు కాబట్టి ఏం జరుగుతుందో ఇంకా ఎక్కువ భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ కూడా కర్ణాటకలోనే జరిగింది. విజయ్ కుమార్ అని చెప్పేసి 30 ఏళ్ళ ఈయన లోన్ పెట్టుకున్నాడు బ్యాంకులో ఒక 15 లక్షల రూపాయలకి. వాళ్ళు స్వీట్ బిజినెస్ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఒక 15 లక్షలు లోన్ పెట్టుకుంటే లోన్ రిజెక్ట్ చేశారు. మనోడు కోపం వచ్చింది, లోన్ రిజెక్ట్ చేశారని చెప్పేసి. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక 6 ఉన్నారు. వీళ్ళు 6 కలిసి ఒక 5-6 నెలలు మొత్తం అన్నీ ఉంటాయి కదా, వెబ్ సిరీస్లు, సినిమాలు, ఎలా దొంగతనాలు చేయాలి, మనీ హీస్ట్, ఇట్లాంటివన్నీ చూశారు. చూసిన తర్వాత ప్లాన్ వేశారు. యాక్చువల్గా ఈ లోన్ అప్లై చేసిన వచ్చేసరికి ఆగస్ట్ 2023లో. తర్వాత వీళ్ళు మొత్తం అన్నీ చెక్ చేసుకొని మొత్తం నిఘా వేసేసి బ్యాంకులో దొంగతనం ఎప్పుడు చేశారంటే అక్టోబర్ 2024లో బ్యాంకులో దొంగతనం చేశారు. అదే బ్యాంకులో ఏదైతే బ్యాంక్ వీళ్ళకి లోన్ రిజెక్ట్ చేస్తుందో అదే బ్యాంకులో వీళ్ళు బంగారం దగ్గర 17 కేజీల వరకు బంగారం అయితే వీళ్ళు దొంగతనం అయితే చేశారు. 13 కోట్ల రూపాయల వర్త్ ఉంటుంది దగ్గర అంత బంగారం అయితే వీళ్ళు దొంగతనం చేశారు. అండ్ తర్వాత పోలీసులు వీళ్ళని ఇప్పుడు పట్టుకున్నారు. అక్టోబర్లో దొంగతనం చేసి ఇప్పుడు మార్చ్ 2025లో వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర 2 కేజీలు గోల్డ్ వీళ్ళు వాడుకున్నారు. 15 కేజీలు గోల్డ్ అయితే బావిలో పడేశారు. దాన్ని రీకవర్ అయితే చేశారు. పట్టుకున్న తర్వాత అడిగితే వీళ్ళు ఇదే చెప్తున్నారు, ఎలా చేశారంటే మేము మనీ హీస్ట్ చూసాము, మాకు అక్కడి నుంచి మేము చేసామని చెప్పేసి. సో ఏదైతే ఈ వెబ్ సిరీస్, సినిమాలు, లక్కీ భాస్కర్ సినిమాలు కూడా చాలామంది బ్యాంకులో గోల్డ్ మనం తాకట్టు పెడుతుంటాం కదా, దాన్ని తీసుకెళ్ళి బయట తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్లు పెట్టడం, ఇట్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చేస్తూ ఉన్నారు. సో బ్యాంకుల్లో మనం ఇంట్లో ఉంటే దొంగలు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి బ్యాంకులో వెళ్ళి మనం భద్రంగా ఉంటే అని చెప్పి దానిలో పెడితే బ్యాంకుల్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నారు. ఇట్లా అయిపోయింది సొసైటీ. మనం ఏదైతే వెబ్ సిరీస్, సినిమాలు,
సమాజం మీద పాజిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. ఇటువంటి ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చిన చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.